నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు మంగళవారం మధ్యాహ్నం మరొకసారి కువైట్ పైన ఇరాన్ దాడి చేసిందని చెప్పేసి కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ ప్రకటించింది. ఇరాన్ దాడికి యత్నించిన నేపథ్యంలో కువైట్ వైపు దూసుకు వచ్చిన శత్రువు యొక్క మిసైళ్లు మరియు డ్రోన్లను తమ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ ప్రకటించింది. కువైట్ దేశంలో వినిపిస్తూ ఉన్న భారీ పేలుడు శబ్దాలు తమ యొక్క రక్షణ వ్యవస్థలు ఇరాన్కు సంబంధించిన దాడులను గాల్లోనే అడ్డుకోవడం వల్ల వస్తున్నాయని చెప్పేసి సైన్యం స్పష్టం చేసింది. ప్రజలెవరూ భయాందోళన చెందవద్దని చెప్పేసి, అలాగే సంబంధిత అధికారులు జారీ చేసే భద్రతా మార్గదర్శకాలను, జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి కువైట్ సైన్యం కువైట్లోని కువైటీ ప్రజలు మరియు ప్రవాసులను కోరింది. అలాగే కువైట్ ట్యాంకర్ పైన దాడికి నిరసనగా ఇరాన్ రాయబారిని పిలిపించి కువైట్ దేశం సమన్లు జారీ చేసింది. కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తరపున ఉప విదేశాంగ మంత్రి అహ్మద్ సులేమాన్ ఆల్ మాషాన్ గారు జూలై 21 మంగళవారం నాడు కువైట్లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాయబారి మహ్మద్ టొటోంజీని పిలిపించి హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తూ ఉన్న కువైట్ ట్యాంకర్ కీఫాన్ పై సోమవారం సాయంత్రం ఇరాన్ జరిపిన దాడికి నిరసనగా అధికారిక పత్రాన్ని అందజేశారు. ఈ దాడిలో పలువురు సిబ్బంది గాయపడ్డారు. ఫిబ్రవరి 8, 2026 నుంచి కువైట్ దేశం పైన ఇరాన్ చేస్తూ ఉన్న పాపపు దురాక్రమణ తీవ్రతరమవుతూ ఉన్న నేపథ్యంలో ఇరాన్ పక్షం జారీ చేసిన రెచ్చగొట్టే మరియు విద్వేషపూరిత ప్రకటనలతో సహా ఈ దుస్సాహస దాడి జరిగిందని చెప్పేసి ఉప విదేశాంగ మంత్రి గారు నొక్కి చెప్పారు. ఈ దాడి కువైట్ సార్వభౌమాధికారం, అలాగే ప్రాదేశిక సమగ్రత మరియు జాతీయ ప్రయోజనాలను ఘోరంగా ఉల్లంఘించడమే కాకుండా అంతర్జాతీయ నౌకాయాన భద్రత మరియు స్వేచ్ఛకు ముప్పు కలిగిస్తుంది. అలాగే అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్య సమితి చార్టర్ మరియు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం నెంబర్ 2817 కూడా ఉల్లంఘించడమేనని చెప్పేసి ఇరాన్ చట్ట విరుద్ధమైన దాడులను తక్షణమే నిలిపివేయాలన్న కువైట్ డిమాండ్ను ఆయన పునరుద్ఘాటించారు. అవసరమైన చర్యలు తీసుకునే హక్కు కువైట్కు ఉందని కూడా స్పష్టం చేశారు. ఈ దాడికి మరియు కువైట్ దేశం పైన ఇరాన్ సాగిస్తూ ఉన్న దురాక్రమణకు పూర్తి బాధ్యత ఇరానే వహించాలని చెప్పేసి ఆయన తెలిపారు. మరి కువైట్లోని ఇరాన్ రాయబారిని పిలిచి సమన్లు జారీ చేసిన తర్వాత ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.